కరీంనగర్ రేకుర్తిలో రెజోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయాలు సాధ్యమవుతాయని సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని జేడీ తెలిపారు. ఫలితాల ఆధారిత విద్యే తమ సంస్థ లక్ష్యమని రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు క్రమబద్ధమైన బోధనతో విద్యార్థుల ప్రాథమిక అంశాలను బలోపేతం చేస్తామని చెప్పారు. ఐఐటి, జేఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో సిద్ధం చేయటమే లక్ష్యమని పూర్ణచంద్రరావు నర్రా తెలిపారు. రెజోనెన్స్ విద్యా సంస్థ 2001లో కోటాలో స్థాపించబడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి లక్షలాది విద్యార్థులకు శిక్షణ అందించిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను 50కి పైగా క్యాంపస్లతో సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్షలు ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయని కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వాక్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో కూడా ప్రాబ్లం. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు. ఏ రంగంలో తీసుకోండి. మొన్నే మీరు చూశారు ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈరోజు 15 సంవత్సరాలకే ప్రపంచాన్ని ఆకర్షించాడు. అదేవిధంగా అనేక మంది జీవితాలు మీరు చూడండి, వారందరూ కూడా త్వరగా ప్రారంభించడం. అందుకనే త్వరగా లేవండి అని కూడా చెప్తారు. నిద్ర త్వరగా లేస్తే మీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశం ఏదైతే రెజోనెన్స్ సంస్థ ఉందో, కోటాలో మొదలైన ఈ సంస్థ హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్నటువంటి మా మిత్రుడు పూర్ణచంద్రరావు గారు అనేక మంది పిల్లలకి ఈ విధమైన పోటీ పరీక్షలు, ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, వెబ్సెట్ కావచ్చు, మిగతా అనేక పోటీ పరీక్షల్లో వారు విశిష్టమైన పిల్లలకు కావలసినటువంటి కోచింగ్ అది ఇస్తూ ఆయన ఏమన్నారంటే మొన్న కలిసినప్పుడు ఈ ఫౌండేషన్ అన్నది చాలా ముఖ్యం సార్. చాలామంది పిల్లలు 10th వరకు చదివిన తర్వాత సడన్గా ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఆ టైం సరిపోతుంది. అందువల్ల మనం చిన్నతనం నుంచి అంటే 6వ తరగతి నుంచి వాళ్ళ మీద లోడ్ పడకం. అంటే వారానికి 3 రోజులు సాయంత్రం ఒక 2 గంటలు కనుక వాళ్ళు ఈ ఫౌండేషన్ కనుక చేయగలిగితే ఇంటర్మీడియట్ వచ్చాక వాళ్ళకి ఈ పోటీ పరీక్షలు ఎదుర్కోవడం చాలా సులభం అని చెప్పి అనేక ప్రాంతాల్లో వారు ఈ ఫౌండేషన్ కూడా స్టార్ట్